ఎందుకంటే ఈ రోజున సామెత ఉంది, మా సామెత చెప్పొచ్చు లేదు కానీ ఉన్నది బాగా ఉంచుకున్నది బాగా అన్నట్టుగా టీఆర్ఎస్ పోయింది, తెచ్చుకున్న బీఆర్ఎస్ పోతుంది రేపు ఈ పరిపాలన ఎన్నికల తర్వాత. నీ పరిపాలన గొప్పగా ఉంది, నీ పరిపాలన గొప్పగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఇంత ధనికరం వచ్చిన తర్వాత అధికారం నీకు ఎందుకు పోయింది? అంటే తప్పులేని వారు తమ తప్పులేరు అన్నట్టుగా నీవు ఆ రాజకీయాల కోసం ఇంకొకరిపై నిందలేసే కార్యం చేస్తుంది తప్ప నీకు మాత్రం అది దానిపైన మాట్లాడతలేవు. ఈరోజు నా దళిత బంధు గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పోయి ధర్నాలు చేయండి ఇవ్వడలేదని నీవేం పీకినావా మరి? ఇన్నేళ్ళు రెండేళ్ళు ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఎందుకు వెళ్ళి మరి? కేవలం రాజకీయ కోణంలో గెలవడం కోసం ఆయన హుజూరాబాద్లో తీసుకొచ్చిన స్కీమ్ దళితులకు సంబంధించి ఏ ఒక్కరు కూడా చేయలే కదా. చట్టం చేసినావు, అవన్నీ కూడా ఫండ్స్ కూడా ల్యాబ్స్ కావు, అవన్నీ కూడా టోటల్గా అక్యుపేట్ అని చెప్పినావు, ఇచ్చినావా మరి ఒకటి కూడా? ఎందుకు మాట్లాడలే, ఎందుకు ఇయ్యలే? అంటే రాజకీయం కోసం నీవు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ తెస్తూ మళ్ళీ ఉల్టా చోరు కొత్తలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా గొర్రెల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, బర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు 2017 ఇచ్చినావు, మరి 6 సంవత్సరాలైంది, నీవే అధికారులు ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలే? అదేదో కేంద్ర ప్రభుత్వం స్కీములు ఇచ్చింది కాబట్టి ఇచ్చినావు, అది కూడా సగం ఇచ్చి మిగతా సమయం ఇవ్వలే. అంటే నీ యొక్క గొప్ప పరిపాలనకు ఈ గొర్రెలు కూడా నిదర్శనమే. అందుకే ఈరోజు కేసీఆర్ నియంతృత్వం కారణంగా, అవినీతి కారణంగా సజీవ సాక్ష్యం కదా, కవితనే జైల్లో ఉంది కదా, ఉట్టినే జరిగిపోయిందా? మీరు అనొచ్చు, మీరు కూడా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నారు కదా. డెఫినెట్గా ఉన్నాం. ఆనాడు ప్రతి అంశం కడుపు చేయించుకుంటే కాళ్ళని పెడుతున్నట్టుగా ఆనాడు ఎన్నో అవమానాలు చాలామంది భరించారు. ఎందుకు భరించారు? ఆనాడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక విఫల ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రం ఒక విఫల ప్రయత్నం, ఫెయిల్ కావాలని పద్ధతిలో మాట్లాడినప్పుడు ఫెయిల్ కావద్దు, తెలంగాణ ప్రభుత్వం నిలబడాలి, నిలదొక్కోవాలి చెప్పి నీ భరించినాం. సిగ్గుసర లేకుండా, బుద్ధి లజ్జ లేకుండా నేను ఏది మాట్లాడితే నమ్ముతారనుకుంటే పొరపాటు. మాకు తెలియదా? మేము పక్కన చూసిన వాళ్ళం కాదా? మీ వ్యవహారాలు, మీ వేషాలు, మీ మాటలు ఎన్ని మాట్లాడినా రేపు రాబోయేటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి అన్న మాట కట్టుబడి ఉన్నది. సోనియా గాంధీ గారు చెప్పిన రాష్ట్రం ఇచ్చింది, 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీ. ఇటువంటి అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మా మంత్రి గారు చెప్పినట్టుగా కరెంటు విషయమైనా ఇతరత్ర అయినా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి కార్యక్రమం చేస్తలేము. మా సీఎం గారు చెప్పినట్టుగా ఈ ఎన్నికలు కూడా రెఫరెండం, డెఫినెట్గా రెఫరెండమే. మళ్ళీ కేసీఆర్ మీరు ఒప్పుకోకపోయినా ప్రజలే పాతరేస్తారు మీ పార్టీని. ఆ స్టేట్మెంట్ ఇప్పుడే మరి నేను కూడా రెఫరెండం భావిస్తే నిజంగా నీ పరిపాలన గొప్పగా ఉంటే ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, ఇన్ని తిట్లు తిట్టినావు కదా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ దీన్ని ఎన్నికలు రెఫరెండ్గా స్వీకరించి ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే, మా పార్టీ ఓడిపోతే మా పార్టీని రద్దు చేసుకుంటాను చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే. అవినీతి పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ నీ టైము డేట్ నీవే ఫిక్స్ చేయమని, ఎండగడ్డ బట్టబయలు చేస్తాం, బట్టలు ఉడదీస్తాం ప్రజల సమక్షంలో. మీ అవినీతి బట్టలు, ఈ బండారం బయటపడుతుంది. మరొకసారి అందుకనే ఈ పిచ్చి పిచ్చి వాగుడు గట్టిపెట్టి ఒక సభ్యత, సంస్కారం, పద్ధతి, మర్యాద ప్రజలు మన నుంచి నేర్చుకుంటట్టు ఉండాలా, ఈసడించుకున్నట్టు కాదు. ఇదేనా నీ 80,000 పుస్తకాలు చదివినటువంటి గొప్పతనం నేను నేర్చుకున్నది. మరొకసారి ఇటువంటి వాగుడు వాగితే ప్రజలు మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారు, వంగబెట్టి బండలు పెడతారు, తిరగబడే కార్యక్రమం చేస్తారు. ఇంకొకసారి
ఇటువంటి మాటలు మాట్లాడితే.